మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. సింధు కాలేజ్ నుంచి వచ్చామండి. ఈ ధర్నాకి మేము వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే స్కాలర్షిప్ గురించి వచ్చాము. మేము 1 ఇయర్ అవుతుంది మేము డిగ్రీ జాయిన్ అయ్యి, ఇంకా రాలేవు స్కాలర్షిప్స్ ఫస్ట్ ఇయర్వి. మేము ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకుంటున్నామంటే తొందరగా ఒక విద్యార్థికి అవసరం అది ఒక మెయిన్ థింగ్. ఎందుకంటే అందరూ కట్టుకోలేరు ఫీజు అనేది. నిరుపేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరు ఊరుకోరు కాలేజ్లో అయినా కట్టకపోతే, అండ్ ఇవ్వరు సర్టిఫికేట్స్. అది మీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని మాట్లాడితే దానికి ఏంటి సొల్యూషన్ ఏంటి, పిల్లలు ఎలా చదువుకోవాలి అదని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం అండి. 5 ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ కూడా రాలేదు. ఆల్రెడీ డిగ్రీ అయిపోయి 1 ఇయర్ అయితే స్కాలర్షిప్పే రాలేదు. అసలు ఇంటర్లో కూడా అసలు స్కాలర్షిప్పే రాలేదు. ఎప్పుడు చూసినా ఇస్తాను మాట ఇవ్వడమే కానీ మాట నిలబెట్టుకుంటలేరు. కాలేజీలో ప్రిన్సిపల్ కానీ మీ యాజమాన్యం కానీ ఏమంటున్నారు? మరి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ డబ్బులు అడిగితే పేరెంట్స్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? వాళ్ళు ఏముంది గవర్నమెంట్ నుంచి ఏం చేయలేక లాస్ట్ కట్టేస్తున్నారు. మేమే సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం వస్తలేదు. దిస్ ఈస్ నాట్ రైట్. నిరుపేద విద్యార్థులు ఎలా కట్టుకుంటారు? ఇప్పుడు అంటే కొందరు పేరెంట్స్ కట్టేస్తారు, కానీ కొందరు లో క్లాస్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేక వాళ్ళు ఎంత ఇబ్బంది సఫర్ ఎలా అవుతారు? వాళ్ళు కట్టగలుగుతారా? వాళ్ళు ప్రస్తుతానికి ఏజ్ కూడా ఉండదు జాబ్ చేద్దామంటే. ఎలా కట్టుకుంటారు? అది దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం అంతే. ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? అసలు నేను స్కాలర్షిప్ కోసం వచ్చిన. నేను సింధు కాలేజ్ నుంచి వచ్చినాం. మేము అందరము స్కాలర్షిప్ కోసం అని వచ్చేసినాం. ఫస్ట్ ఇయర్ అంటే నేను డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీ నుంచి అసలు స్కాలర్షిప్పే పడతలే. అప్లై చేస్తూనే ఉన్నాము, థమ్స్ పెడుతూనే ఉన్నాము, ఎన్ని చేసినా స్కాలర్షిప్ పడతలే. రేవంత్ రెడ్డి ప్లీజ్ కొంచెం కరుణించి మాకు స్కాలర్షిప్ వచ్చేటట్టు చూడు. మీ స్కాలర్షిప్ మీరు కరెక్ట్ ఉంటేనే కదా మేము సపోర్ట్ చేస్తాము. ఎవరైనా సరే, ఒక సీఎం అయినా ఎవరైనా కరెక్ట్ ఉండాలి. వాళ్ళు కరెక్ట్ ఉంటేనే వి విల్ సపోర్ట్ ఫర్ ఫ్యూచర్ కూడా. సో ప్లీజ్ వచ్చేటట్టు. ఓటర్ ఐడి వచ్చింది కదా, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి ఎట్లా ఉండాలనుకుంటున్నాం? ఇప్పుడైతే మన అయితే పడతలేదు. సో మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పటికైతే మేము ఓట్ వేయాలి అని లేదు. సో మళ్ళీ మాకు కేసీఆరే కావాలని ఉంది. ఎందుకంటే ఆయన కొంచెం చేసిండు, స్కాలర్షిప్ వచ్చేటట్టు కూడా కొన్ని ఆయన చేసిండు. సో ఆయన కూడా హెల్ప్ చేసిండు. సో అందుకోసం ఆయన రావాలని కూడా కోరుకుంటారు.